నేను ఏం పని చేసినా శకునం చూడకుండా ఏ పని చేయను మేడం. నేను పళ్ళు తోమాలన్న శకునం చూస్తాను, నా పెళ్ళంతో సరసం ఆడాలన్న శకునం చూస్తాను. వ్యవసాయానికి వర్షం ఎంత అవసరమో ప్రతి మనిషికి గ్రహబలం కూడా అంతే అవసరం. అది అంతేందుకు ఈ జబర్దస్త్ స్టేజ్ ని ఆగ్నేయంలో కట్టమని చెప్పాను. ఆగ్నేయంలో కట్టారు కాబట్టి జబర్దస్త్ ఈ స్టేజ్ లో ఉంది. అది గ్రహబలం అనుకున్న వాల్యూ. రోజా గారు అసలు పేరు ముందు శ్రీలత, గ్రహబలంతో మార్చుకుందా? రోజా అని మార్చుకోండి, మీరు ఎక్కడికో వెళ్తారని చెప్పా. అబ్బో, అసెంబ్లీ దాకా వెళ్ళారు, త్వరలో ఢిల్లీ కూడా వెళ్తారు. సూపర్. అది గ్రహబలం అనుకున్న వాల్యూ. అనుసూయకి చెప్పాను మేడం, అనసూయ నీ గ్రహబలం బాగాలేదు, కొద్దిగా జాగ్రత్త ఉండు అని చెప్పా. అనసూయ అని చెప్పింది, దత్తాత్రేయ గారు నేను ఇలాంటి డబ్బని దత్తాత్రేయ గారు అంది. ఇప్పుడు ఏమైంది, ఈ శుక్రగ్రహం వచ్చి గుద్దితే ఆ గ్రహం గురువారానికి వెళ్ళిపోయింది. ఈ గ్రహానికేమో తెలుగు రాదు, గ్రహబలంతో అలా కొట్టుకోబోతుంది. ఏమండి, ఇదిగో నా జీవితంలో వచ్చిన శనిగ్రహం. ఇది నా జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో ఉన్న నా గ్రహాలన్నీ మొత్తం మాడిపోయాయి. అది ఏమండి, బంగారం ధర తగ్గిందంటండి. బంగారానికి పని ఉండదు, పాటు ఉండదు. బంగారం ధర తగ్గితే నాకు రవ్వ నెక్లెస్ చేస్తారన్నారు కదా, మీరు రెడీగా ఉండండి, నేను వెంటనే రేపే షాపింగ్కి వెళ్దాం. అంతేనా? ఈ బంగారం ధర తగ్గడం పెరగడం దేశం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో లేదో తెలియదు కానీ ప్రతి మొగుడికి మాత్రం తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. బంగారం తగ్గితే ఆడవాళ్ళు ఏమండి బంగారం కొందాం అంటారు, బంగారం పెరిగితే ఏమండి బంగారం పెరగబోతుందంట, బంగారం కొందాం అంటారు. సార్ ఒకటి అర్థం కాదు సార్, వీళ్ళు బంగారం మీద ఎగబడతారు కానీ బంగారం లాంటి మగాళ్ళ మనసుని ఎందుకు సార్ వీళ్ళు అర్థం చేసుకోరు? ఎందుకు సార్ వీళ్ళు ఎప్పటికీ అర్థం కదా ఎందుకు? రెడీ వెళ్దామా? ఏంటి వెళ్ళేది? అక్కడ పైన చూడు, నీ శుక్రగ్రహం వక్ర దశలో తిరుగుతుంది. ఈ టైంలో బంగారం కొన్నావు అనుకో, నీ 2 కాళ్ళు చేతులు ఇలా పడిపోతాయి. కాళ్ళు చేతులు పడిపోయినా పర్వాలేదు, నాకు బంగారం కొనిచ్చండి. నా భార్యని బంగారం కొనిచ్చి బతుకుండగాని వికరాంగులను నేను చేయలేనని. చిన్న కోరిక అడగ ఎవరు కొనిపిమంట చాలు, గ్రహాలు బాగలేవు, శకునాలు బాగలేవని ఎప్పుడు చెప్తుంటావు. అయినా ఎప్పుడు మా ఆడలకి గ్రహాలు బాగలేకుండా ఉంటాయా? మీ మగాళ్ళకి ఎప్పుడు గ్రహాలు బాగుంటాయా? ఏమే ఒక సృష్టి రాశం చెప్పనా నీకు? ఏంటో అసలు భూగ్రహం అనేది మా మగాళ్ళదే, మాదే గ్రహం. నీకు అసలు గ్రహమే లేదు. సూపర్ గా చెప్పావు చంద్ర కదా సార్? మందే గ్రహం. మీరు శూన్యంలో తిరుగుతుంటే పోలేని ఈ గ్రహంలో కొంత చోటిచ్చాం. మా మగవాళ్ళు మంచితనం ఉన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని శూన్యం వచ్చి ఇక్కడ భూగ్రహం మీద ఇంత చోటిస్తే మాకే పోటు పడుస్తున్నారే మీరు. వెన్నుపోటు 10 గ్రాముల బంగారం అడిగితే 10 కేజీలు డేలాగా చెప్తున్నావు. నిన్ను బంగారం కొంచెం అడిగా చూడు, నా చెప్పుతా నన్ను కొట్టుకోవాలి. అది ఇప్పుడు దాని గ్రహం ఒక దశలో కాకుండా మామూలు దశలో ఉంది. ఎన్ని గ్రహాలు డీల్ చేస్తాను, ఈ కొత్త గ్రహం నాకు ఒక లెక్కనా? దత్తాత్రేయ, ఇంటి అంటిస్తావా? సమయానికి వర్షం వస్తుందో రాదో తెలియదు కానీ ఇంటి ఓనర్ మాత్రం కరెక్ట్ టైంకి వచ్చేస్తారే మీరు. ఇదిగో తీసుకో. ఆగు, ఒక్క నిమిషం ఉండు, చెక్ చేయి. ఏమైంది దత్తాత్రేయ? రెడ్ చొక్కా వేసుకొని రెంట్ అడుగుతావేంట నువ్వు? రెంట్కి రెడ్ చొక్కాకి సంబంధం ఏంటి దత్తాత్రేయ? సంబంధం ఏంట? ఇంత పెద్ద ట్రైన్ ని ఇంత చిన్న రెడ్ ఫ్లాగ్ ఆపుతుందా? ఆపుతుంది. వేల మంది జనాల్ని సిగ్నల్ దగ్గర ఇంత రెడ్ లైట్ ఆపుతుందా? ఆపుతుంది. అది నేను రెంట్ ఇవ్వాలన్న కోరికని రెడ్ చొక్కా ఆపుతుందిరా అక్కడ. అయితే ఇప్పుడు ఏమంటావు దత్తాత్రేయ? ఇవ్వకు చంద్ర, ఇవ్వకు. తెల్లగా చొక్కా మార్చుకొని రా అంటున్నా. అది సరే, నీ ఒంట్లో రక్తం ఎరిపే కదా, దానికి ఏమంటావు? దానికి ఆన్సర్ చెప్తాను, రెంట్ వదులుకుంటావా? వద్దులే చొక్కా మార్చుకుని వస్తా. అది మరి ఓ శకునం తెలీదు, శాస్త్రం తెలీదు, రంగురంగులు చొక్కాలు వేసుకొని వచ్చేస్తున్నా రంగు వాళ్ళు. దత్తాత్రేయ గారు, నాకు పెళ్లి కావట్లేదు, ఏం చెయ్యాలి? నీకు సుధీర్ అనే సర్పదోషం ఉంది. అది నీకు రాత్రింబవలు ఆ దోషంలో ఉంచుతుంది. దోష నివారణ. మరి ఆ దోషం పోవాలంటే ఏం చేయాలి? అది మామూలు దోషమా? అది పోయే దోషం. అది ఎవరైనా నాగరాజ అనుకుంటూ ఉంటారు పాములు, కానీ ఆ సుధీర్ రాజు గారు రశ్మి రాణి రశ్మి అని పడగెప్పుకొని ఇలా కూర్చుంది.
ఆ దోషం నీకు పోవాలంటే సుధురైన సర్పానికి కూరలు బీకాలి నువ్వు. అర్థమైందా? పీక్తే కానీ ఆ దోషం పోదు నీకు. దత్తాత్రేయ 3 సంవత్సరాల క్రితం నా పిల్లం టార్చర్ పోరని నీ దగ్గరికి వచ్చా. అవును. నువ్వేమో ఈ రాయి మోయమన్నావు. 3 సంవత్సరాల నుంచి మోస్తూనే ఉన్నా. ఎప్పుడు దించాలో చెప్పలేదు. మధ్యలో దించావనుకో నీ పిల్లం టార్చర్ నీకు ఎక్కువైపోద్దురా. లేదులే నేను దించాను. ఆ బరువు మోయడం కన్నా ఈ బరువుడు మోయడం బెటర్. అది మోయి మరి. నీ భార్య దోషం పోవాలంటే అది నీ తల మీద ఉండాలి. సెట్ చేశాను రాయి నేను. దత్తాత్రేయ చొక్కా మార్చుకొని వచ్చాను, రెంట్ ఇస్తావా? నీ డబ్బులు పూలో పెట్టి నేను తెస్తానుగా. నువ్వు మారవురా, నువ్వు మారవు. ఏంటి దత్తాత్రేయ పూలు కింద పడేసి డబ్బులు జేబులో పెట్టుకున్నావంటే? లేకపోతే నీ శవం మీద చల్లమంటావరా? నీ శవం మీద చల్లమంటావా? ఆ నల్ల చొక్క వేసుకొని వచ్చానంట నువ్వు. అయితే ఏంటి? అయితే ఏంట? నలుపు అంటే నీకు తెలుసారా? ఏంటి నలుపు అంటే? ఓ నిరాశ, నలుపు అంటే ఓ నిరసన, నలుపు అంటే ఓ నికృష్టం. అలాంటి నలుపు చొక్క వేసుకొని నా గ్రహాన్ని నలిపేద్దాం అనుకున్నారా? నలుపు అంటే నాకు ఇష్టం. నాకు నష్టం. బా బొంగులో భలే చెప్పావు గానీ నీ తల మీద వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, దానికేమంటావు? దానికి ఆన్సర్ చేస్తాను. 2 వదులుకుంటావా? చొక్కా మార్చుకొని వస్తాను. టార్చర్ మారించి రాబోతున్నాను. ఎప్పుడు చూసి ఎరిపంటాడు నలుపంటాడు ఏదో అంటాడు. 2 మాత్రం కట్టడు సార్. ఆ గ్రహాల మీద ఉండడం కాదురా, కొంచెం భూమి మీద ఉండరా. ఎక్కడున్నా నాకు తెలుసా? అరుస్తున్నా నా ఇంటి మీదకి వచ్చి. ఆ ఓనర్ని రెంట్ కోసం తిప్పుకోకపోతే ఆ రెంట్ తెచ్చేసేచ్చుగా. మర్చిపోయానే. రే మా రెంట్ తీసుకెళ్ళు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నీకెందుకే మరి? నీకెందుకు? నా డైరెక్షన్ నేను చేసుకుంటా, నా యాక్షన్ నేను చేసుకుంటా. మధ్యలో ఏళ్ళు దూరుతాయండి. పక్క మగాడి మీద జాలి చూపిస్తాను కానీ మొగుడు మీద జాలి చూపిస్తారు మీరు. మొగుడు అంటే ఎప్పుడు మోసగాళ్ళగా కనిపిస్తాడు మీకు. ఆది మానవుల కాలం నుంచి ఆన్లైన్ మానవుడు దాకా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటాను ఎదురు చూస్తూనే ఉన్నా. మీరు మాత్రం మమ్మల్ని ఎదురు చేసుకోవట్లా. శూన్యగ్రామంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సున్నం రాయించుకుంటా అంటే ఇదేనే? అబ్బా మీ మొగాడు మామూలు అసలు కాదు మరి. మీ మొగాలు ఎప్పుడు మ్యూజియం లో పెట్టడానికి పిల్లల్ని తిట్టడానికి తప్ప దేనికి పనికిరారు. నువ్వు నాకే ఎదురు చెప్తున్నా. నీ గ్రహం మీద వక్రదశలో బాగా తిరుగుతుంది. ఒంటి కాల మీద నిలబడు. ఏంటి? ఒంటి కాల మీద నిలబడు. ఒంటి కాల మీద నిలబడే. పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. ఏదైనా చిన్న మాట మాట్లాడుతుంది. 10 సంవత్సరాల నుంచి ఒంటి కాల మీద నిలబెడుతున్నావు నువ్వు. ఏదో పాలు లేటుగా తెచ్చానని చెప్పి ఒంటి కాల మీద నిలబెట్టావు. మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నట్టే నీ గ్రహం ఏదో నిరాశతో కుంగిపోతుంది. ఇంకో కాలెత్తు, ఇంకో కాలెత్తు. చచ్చిపోతుంది చచ్చిచోడా. గ్రహం పేరుతో వీళ్ళని ఒంటి కాల మీద నిలబెట్టలేవు అనుకో, మనకు మోకాల మీద నిలబెడతారు వీళ్ళు. దత్తాత్రేయ ఈడొచ్చాడు మళ్ళీ రాయిగాడు. ఈ బరువు మోయలేకపోతున్నా, ఒక్కసారి కింద పెడతా. ఒక్కసారి బరువు దించావనుకో నీ జీవితం బొంగులో కలిసిపోద్దిరా. బరువు అంటే ఏమనుకుంటున్నావు? ఆ రాయిలో మీ భార్య ప్రెస్టేషన్ ఉందిరా. నీ జీవితం ఆధారపడి ఉందిరా. ఆ రాయిలో అది ఇది అన్ని ఉన్నాయిరా దరిద్రుడా. నేను ఉంగరాల రాళ్ళ గురించి విన్నాను కానీ ఈ రాయి గురించి ఎప్పుడు ఇల్లే దత్తాత్రేయ. ఉంగరాల రాళ్ళతో భార్య ప్రెస్టేషన్ ఏం పోద్ది? బొంగులో ఈ రాయి మాత్రం ఆ మాత్రం ఉండాలి. ఆ సెట్ చేయి, అలానే ఉంచు, లేకపోతే నీకు పగిలిపోద్ది. దత్తాత్రేయ 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 ఇప్పుడేం చేయలేడు. ఏంటి? చొక్కా మార్చుకొని వచ్చాను, బయటకు వస్తున్నా వస్తున్నా. నీ డబ్బులు పూలు పెట్టుకొని తెస్తున్నా. వీడు పూలంటేనే భయం. నువ్వు మారవరా? దరిద్రుడా, పూలు నా మీద జేబులో డబ్బులు పెట్టించుకున్నాడు. అలానా? నువ్వు ఏం చొక్కా వేసుకొని వచ్చావురా నువ్వు? తెలుపు. తెలుపు అంటే శాంతికి చిహ్నం. తెలుపు అంటే ప్రశాంతత. తెలుపు అంటే స్నేహబంధం. నీ తలకారా? నీ తలకారా? నీ తలకాయ డెడ్ బాడీ మీద ఏ గుడ్డ కట్టారా? తెలుపు. నీవు పోతే నీ భార్య చీర కట్టదా? తెలుపు. నువ్వు చచ్చిపోతే నీ బూడిద ఏ కలర్ లో ఉంటుందా? తెలుపు. అది మరి తెలుపు అంటే. తెలుపు అంటే మరణం. తెలుపు అంటే మరణం, మృదంగం. అలాంటి తెలుపు చొక్కారు వచ్చి నా దగ్గర 2 అడుగుతావు నువ్వు. దత్తాత్రేయ తెలుపు గురించి ఇంత భయంకరంగా ఉంటుందని ప్రపంచంలో ఎప్పుడు చెప్పలేదు నీలాగా. ఏ చొక్కా వేసుకొచ్చిన కలర్ కలర్ అని చెప్పేసి నన్ను ఇబ్బంది పడేస్తాను. ఇప్పుడు చూడాలి, మా ఒంటి మీద ఏ కలర్ లేదురా. నా ఒంటి కలర్ తప్ప. ఇప్పుడు అంటారా? మర్యాదగా రెంట్ ఇస్తావా లేకపోతే ఇది తీసుకురా. ఉన్న గ్రహాలు మాడిపోతాయి నాయి.
ఏ 1 మంత్ కూడా ఆగలేవా? 1 మంత్ కాదు దరిద్రుడా, నువ్వు రెంట్ ఇచ్చి సంవత్సరం అవుతుందిరా. అప్పుడే సంవత్సరం అయిందా? నెలలో ఇస్తే తెలుస్తుందిరా, సంవత్సరానికి ఒకసారి తెల్ల తెలుస్తుందిరా నీకు. ఇంత నాలుకేసుకొని వాండంటే అస్సలు మర్యాద లేదు వీడికి. ఇదైతే రెంట్ ఇచ్చాడు కదా అమ్మయ్యా. రెంట్ ఇచ్చాను బయట ఒకసారి ముందు ఏంట్రా? రెంట్ అడిగితే 2 నోట్లు కింద పైన పెట్టి ఈ వైట్ పేపర్ పెట్టావేంటి? అవును వైట్ మనీ, అవును వైట్ మనీ. ఇది వైట్ మనీ? అవును గవర్నమెంట్ వైట్ మనీగా ఎక్కువ ఆడమంటుంది. నువ్వు మనిషిలో జంతువురా నువ్వు. ఈ వైట్ మనీ నాకు బాగుందిరా, బాగుంది. గవర్నమెంట్ ఏమో బ్లాక్ మనీ వాడద్దు అంటారు, ఓనర్ ఏమో వైట్ మనీ మాకొద్దు అంటారు. గవర్నమెంట్ ఓనర్ మధ్య ఒక సామాన్య రెంటర్ నలిగిపోతున్నారు. నువ్వు సామాన్యుడు, అసామాన్యుడు రా నువ్వు. మర్యాదగా రెంట్ ఇస్తావా లేకపోతే ఇది నువ్వు ఏం విప్పినా నా బడ్జెట్ ఆ 2 నోట్లే. అర్థమైందా? నెక్స్ట్ మంత్ కావాలంటే కలెక్ట్ చేసుకో. నెక్స్ట్ మంత్ అంటే నీ బాస్ లో నెక్స్ట్ ఇయర్ అని అర్థం రా. ఎట్టా అర్థం భరించలేకపోతే మేడం గారు ఈ సమస్యను మీరే తీర్చాలి మేడం. ప్లీజ్ మేడం పరిష్కరించండి మేడం ప్లీజ్. ఈ సమస్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యాను అనుకో, నేను మీకు సమస్యను అవుతా. అంటే మీ ఇంట్లో రెంట్కుంటానని అర్థం. దత్తాత్రేయ చేస్తున్నా. అరే దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? కొండను మోసినా రాయిని మోసినా పెళ్ళాం టార్చర్ ని భరించాలని అర్థం. నేనేం చేయాలి? పెళ్ళాం టార్చర్ భరించడం తప్ప ఏం చేయలేమని అర్థం అని చెప్తున్నాను రా. ఆ ముక్క 3 సంవత్సరాల ముందే చెప్పొచ్చుగా. ఎలా చెప్తా? ఒక రోజు నువ్వు బైక్ మీద వెళ్తున్నావు, నేను లిఫ్ట్ అడిగితే ఇచ్చావరా నువ్వు? ఇచ్చావా? ఇవ్వలేదని 3 సంవత్సరాలు రాయి మోయిస్తా. మరి మోయించరా? ఒక్క నిమిషం ఉండు. ఏమే బయటకు రా, దీని మీద రా. నా పెళ్ళ మీద వేద్దాం అనుకున్నా, నువ్వు వాడికి పెళ్ళాని కదా అందుకే వేసా. అసలు నిన్ను కాదు. కరెక్ట్ చెప్తావురా. ఇదిగో कई अलबेले देखे जवानी के रेले देखे हसीनों के मेले देखे दिल पे तू ही छा गया तू ही छा गया. ఇది డాన్స్ షో కాదు, కామెడీ షో. చలికాలం కదా వేడెక్కాలి కొంచెం. ఏమండి మన కాపురం ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉంటది. అర్థమైందా? ప్రేమ ఒక కాపీ తీసుకురాపో. బాబాయ్ ఎక్కడికి వెళ్ళావు? బ్యాంక్ వెళ్ళి వస్తున్నాను. నా ఇంట్లో ఒక ముద్ద అన్నం తినేసి వెళ్ళి బాబాయ్. నేను హోటల్లో ఫుల్గా భోంచేసి వచ్చాను, ఇంకా చెయ్యి తడి కూడా ఆరలేదు. బాబాయ్ ఒక టీ అయినా తాగు బాబాయ్. నాకు అలవాట్లేదు. నీ మర్యాదకి నీ పద్ధతికి ఒక దండం రా బాబు. బాబాయ్ బాబాయ్ ఏమండి ఎందుకండి మీకు బంధువులు అంటే అంత మర్యాద? వసే పిచ్చిదానా, బంధువు లేని నివాసం రా బంధువు లేని శ్మశానం 2 ఒకటేనే. ₹1 ఇస్తే ఎవరు గుర్తు పెట్టుకోరే? ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెడితే 10 మందికి చెప్తారే. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అర్థమైందా? వెళ్ళి మర్యాద ఒక కాఫీ తీసుకురాపో. హలో ఏరా నారాయణ, నేను రా రాంబాబుని. రాంబాబు చెప్పరా? రే నాగరాజు నేను హైదరాబాద్ వచ్చారా. నాగరాజు హైదరాబాద్ వచ్చారా? అవునరా. బుద్ధుణ్ణి చూసారా? చూసావురా. ఈ మీరు నారాయణని చూడరా? ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ కి? పొద్దున్నే వచ్చారా. పొద్దున ఇప్పుడారా ఫోన్ చేయడం మీరు? అరే నా మీద మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా వెంటనే నా ఇంటికి రావాలి. మీరు హోటల్లో ఉన్నారా, తినేసి వస్తాం. హైదరాబాద్ కి వచ్చి నా ఇంట్లో తినకుండా హోటల్లో తింటారా మీరు?
అరే మీరు హోటల్లో తింటున్న విషయం మా ఆవిడకి తెలిసిందనుకో ఇంట్లో నుంచి బయటకి ఎంటేస్తుంది తెలుసా? అరే నేను చూడడానికి కలర్ తక్కువ ఉండొచ్చు కానీ మర్యాదలో ఏ లోటు ఉండదు, అర్థమైందారా? ఇమీడియట్ గా ఇంటికి రండి. వస్తున్నారు. హోటల్లో తింటారంట. హోటల్లో ఏమే ఊరు నుంచి మామూలు వస్తున్నారు, కిలో చికెన్ కిలో మటన్ ఫ్రెష్ గా వండి పెట్టాయి. అలాగే అండి. అరే నారాయణ, అరే రాంబాబు, అరే నాగరాజ్, మన నాగరాజ్ సర్పంచ్ అయ్యారా? ఓరే సర్పంచ్ అయ్యావా? నువ్వు పెద్ద ఎదవ అవుతావు అనుకుంటే సర్పంచ్ అయ్యావరా నువ్వు? ఏమే నమస్కారం అండి. నమస్కారం. ఎంత సంస్కారం. భోంచేసి వచ్చారా అన్నయ్య? ఫోన్ చేయడానికి మన ఇంటికి వచ్చారే. ఓహో చికెన్ మటన్ వీళ్ళ కోసమే. వాళ్ళ కోసమేనా? వండుతానులే. ఏరా నాగరాజు ఫోటో వచ్చింది. అదేంట్రా ఆడు సర్పంచ్ కాకముందు పిలిచిన ఫంక్షన్ కి వెళ్ళివాడ్రా, సర్పంచ్ అయిన తర్వాత పిల్లల ఫంక్షన్ కూడా వెళ్ళిపోతున్నాడు. తినడానికి సర్పంచ్ అయినట్టున్నాడు కదా. బ్యాగ్ పక్కన పెట్టి భోజనం పెడతాను. హైదరాబాద్ కి వచ్చి నా ఇంటికి తినకుండా హోటల్ ఎలా తింటారా మీరు? ఏమే కర్రీ ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే స్టార్ట్ అయిందని. పాల బిల్ అండి. ఎంత? 3000. ఏమే ఆ బీరువాల పాల బిల్ కోసం 3000 పెట్టాను, తీసుకురా. బీరువాలు 3000 ఎక్కడుంది? ఏమని? మన చుట్టాలు వచ్చారని చెప్పి 3000 మర్యాద కోసం ఖర్చు పెట్టావుగా. అవునా? ఏ డబ్బులు దేముంది, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకో. చుట్టాలు ఏమైనా సంపాదించుకుంటామే? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అరే రాంబాబు, పట్టాలు లేని రైలు చుట్టాలు లేని ఇల్లు వేస్ట్ రా. నిజంరా? 3000 ఇవ్వరా. 3000 ఇవ్వరా. కొద్దిగా ఇంట్లో లేవంట, నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తాను. సరేరా. పాల బిల్లు కట్టాలి కొద్దిగా. ఓకే. థ్యాంక్స్ రా. ఇదిగో పాలలో నీళ్ళక్క కలుపుతున్నావు, కొద్దిగా మంచి పాలు పోయి. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పాల బిల్లుకి రావాలన్నమాట. ఏరా వాసన వస్తుందా? వస్తుంది. హోటల్లో తింటారంట గుద్దితే. కూర ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే మసాలా వేసానండి. అది మా ఆవిడ చేతి వంట తిని మీకు పిచ్చి పిచ్చెక్కాలి, అర్థమైందా? ఊరు మొత్తం చెప్పాలి, అర్థమైందా? వస్తున్నాను, కూర్చొని ఇప్పుడే వస్తున్నాను. ఒరే వాసన వస్తుందా అంటాడు, భోజనం ఎప్పుడు వస్తుందిరా? అందుకే నేను అన్నా హోటల్లో తినొద్దాం రా అని. వద్దు ఓప పెట్టారు, వచ్చేస్తాడు. అరే ముక్క ఉందిరా. నా భూతో నా భవిష్యత్తేరా. నారాయణ ఆడికి షుగర్ రా, ఆకలి తట్టుకోలేడురా, తొందరగా పెట్టరా బాబు. అరే అయిపోయిందిరా. ఏమే కూర ఎంత వరకు వచ్చింది? వాసన వస్తుందిరా. నారాయణ రెంట్ ఇస్తావా? ఇవ్వకుండా నువ్వు ఊరుకుంటావేంటి? ఏమే రెంట్ కోసం నీ పట్టు చీర కింద 5000 పెట్టాను, తీసుకురా. పట్టు చీర కింద 5000 ఎక్కడున్నాయి? ఏమయ్యాయి? మన దూరపు చుట్టాలు ఎవరో వచ్చారని చెప్పి మర్యాద కోసం 5000 ఖర్చు పెట్టావు, గుర్తులేదా? ఏ డబ్బులు దేముంది, రేపు కాకపోతే ఈ రోజు సంపాదించుకోవచ్చు కానీ చుట్టాన్ని సంపాదించుకుంటామా? అరే రాంబాబు, మేఘాలు లేని ఆకాశం చుట్టాలు లేని నివాసం వేస్ట్ రా రాంబాబు. అవునా నారాయణ, కరెక్ట్ చెప్పావు. 5000 ఇవ్వరా. రెంట్ ఇవ్వాలి అర్జెంటు. నేను ఇచ్చి పంపిస్తా, వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తా. నేను ఇచ్చి పంపిస్తాను రా. ఇదిగో నీ రెంట్. చుట్టాలు ఉన్నప్పుడే రెంట్కి రావాలా? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నా మర్యాదను కాపాడారు, వేరే వాళ్ళైతే నా మర్యాద ఏమవుతుంది? అదేంటి నారాయణ, ఇంటికి చుట్టాలు వచ్చారు, వచ్చి రెంట్ పట్టుకెళ్ళాలి, నువ్వే కదా ఫోన్ చేసావు. ఏరా వాసన వస్తుందిరా. వస్తుంది. ఏమే కూర ఏమన్నా రెడీ అయితే తీసుకురా. అయిపోయిందండి. రే ఈ రోజు మీకు భోజనం జీవితంలో ఎప్పుడు తినకూడదు, అలాంటి భోజనం పెడతా. నోటెళ్ళు వాళ్ళిద్దరికి నేను వడ్డిస్తా. కూరలోను అనురాగం, అన్నంలో నా ఆప్యాయత వాళ్ళిద్దరికి తెలియాలి. ముందు వడ్డించరా. ఊరు కుక్కలన్నీ మా ఇంటికే వస్తాయి భోజనం చేయడానికి. ఊరు కుక్కలు అంటుందేంట్రా? ఊర కుక్కలు రా. ఊర కుక్కలు ఎక్కడో పక్కన ఇంటి పక్కన ఉన్నాయంట, వచ్చాయంటున్నాడు. అరే ప్లేట్ పెట్టండి. ఇదిగో ఒక్క నిమిషం రా. ఇప్పుడే వచ్చావు నాన్న? ఆడుకున్నాను. అరే ఇదిగోరా అన్నం, ప్రశాంతంగా తినండి, కంగారేం లేదు, అర్థమైందా? ఇది కూరరా. ఇందులోంచి ఒక్క పీస్ మిగిలిన నన్ను అవమానించినట్టు పెట్టరా. రా పెడతా, కంగారు ఎందుకు? నీకుందిరా. అరే ఈ చికెన్ ఈ ప్లేట్ లో పెట్టండి.
తెస్తారా? వాడికి షుగర్ రా. అరే షుగర్ అంటే నా ముఖ దొంగతనం చేస్తాడు. ముఖతే దరిద్రుడా. అరే చిన్న పిల్లోడు తింటొచ్చును. వాడు అల్లరి మామూలు అల్లరి కాదరా. అది అల్లరి దరిద్రుడా. అడవులతో మా కడుపు మార్చున్నట్రా. అరే నా కొడుకు రైమ్ చెప్తాడ్రా, మామూలుగా చెప్పాడ్రా, ఒకసారి వినడ్రా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ మళ్ళీ చికెన్ వేసుకుంటున్నాడు. ఏ చి 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 మరి టూ మచ్ లాభి వచ్చి తినండి. అరే నేను వండినా మీకోసం తినండి. అరే చిన్ను నీకు ఉందిరా చికెన్ ఉందిరా. నా కొడుకుని చంపడానికి ఇంటికి వచ్చినట్లున్నారు ఇల్లు. వీళ్ళ ముగ్గురు ఒక్కో రకంగా ఉన్నారా. ఇవాళ ఆకలితో చచ్చిపోయేలాగా. అరే తినండి, ఆ ముక్క తినండి, ఆ ముక్క తినండి రా. మీరు తినండి, ప్రశాంతంగా తినండి. కనీసం ఉత్తన్నమైనా తిందాం రా మనం. అరే అరే నాగరాజా ప్లేట్ ఎందుకురా? ఆ నారాయణ ఇంట్లో ఉత్తి అన్నం తినేసి వచ్చాను ఊర్లో చెప్తే నా పరువు ఏమవుతుందిరా. వద్దులేరయ్యా. నాగరాజు, సర్పంచ్ నాగరాజు ఏమైందిరా? నా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయిరా. నీ దండం పెడతాను రా, నన్ను బయటకు తీసుకెళ్లి బతికించుకోరా. డబ్బులు ఎక్కడ ఉన్నారా? మొత్తం డబ్బులు ఆడేలా తీసుకున్నాడు. నారాయణ ఒక 100 ఉంటేవరా? 100 ఆయన బతికించుకుంటాను. ఒక ముద్ద అన్నం పెట్టి, లేకపోతే బయ్యాల్సిన పెట్టాల్సి వస్తుందిరా. ఏమే ఆ షర్ట్ జేబులో 100 రూపాయలు పెట్టాను చూడు. ఇక్కడ షర్ట్ ఎక్కడుంది? అక్కడ షర్టే లేదంటే 100 కూడా లేనట్టేరా. అరే రాంబాబు ఊరికెళ్ళి హైదరాబాద్ లో నారాయణ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చానని చెప్పండి రా. దరిద్రుడా. బాగా హట్ అయినట్టు. హలో ఎవరు? రోజా గారు మేడం నమస్తే. హైదరాబాద్కి వచ్చారా? బుద్ధుణ్ణి చూసారా? చూడలేదు. మరి నారాయణ చూడరా? చూడను. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా అభిమానం ఉన్నా నా ఇంటికి భోజనానికి రావాలి. గౌరవం లేదు. మీరు ఇంకా మాట్లాడే ప్రసక్తే లేదు. మీరు హైదరాబాద్ కి నా భోజనానికి రావాలి. నాకేం వినిపించట్లేదు. నేను స్కూల్కి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తావు? రోజు గారు భోజనానికి వస్తున్నారు. ఉండు. ఏమో పుట్టింటికి వెళ్ళి తిన్నావా పన్నావా అని అడుగుతావు. ఉన్నప్పుడు ఎప్పుడు అన్నం పెట్టావే నువ్వు? అక్కడ వెళ్ళి అడుగుతావు తిన్నావా అని. ఏమో ఇదొకటి. అక్కడే ఉండు, మొగుడికి కూడా ఏమదు, మీ అమ్మతోనే ఉండు. అక్కడ పెట్టే ఫోన్. ఏమో పెద్ద ఇక ప్రేమలు ఒలకపోస్తారు పుట్టింటికి వెళ్ళి. ఇక్కడ ఉన్నప్పుడు ఉండదు. కానీ వర్షం పాడగాను ఎప్పుడు కురుస్తుందో అర్థం కాదు. ఎండాకాలంలో వర్షం కురుస్తుంది, వర్షాకాలంలో ఎండలు కాస్తుంది. ఎండాకాలం వర్షం గొడుగులు ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం? గొడుగు అమ్మేవాడు కూడా తెచ్చుకోడు. పబ్లిక్ లో పాపాలు ఎక్కువైపోతే ప్రకృతి ఏం చేస్తుందిలే. ఏం చేయదు. ప్రకృతి గొప్పదే. నేనే ప్రకృతిని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నా. మొత్తం తడిసినట్టున్నారు. కూరగాయలు కనేసి వచ్చాను. దారో సడన్ గా వర్షం పట్టుకుంది. ఓహో అవునా? ఎక్కడుంటారో? కేపీహెచ్పీ కాలనీ. ఈ వర్షాన్ని చూస్తే ఇప్పుడే తగ్గేలా లేదు. మా ఇల్లు పక్కనే. అబ్బో స్టార్ట్ చేశాడు. ఒకసారి ఇంట్లోకి వచ్చి కూర్చోండి రండి. అయ్యో పర్లేదండి, నేను వెళ్ళిపోతాను. సారీ అండి. చూసారా, చిన్న ఉరుముకే భయపడ్డారు. అదే పిడుగుపడి ఉంటే నిన్న పిడుగుపడి 4 చనిపోయారండి. ఆ వర్షం తగ్గిలోకి మా ఇంట్లో వచ్చి కూర్చోండి. అయ్యో మీ ఇంటికి నేను ఫ్రెండ్ అనుకోండి. ఆ బుట్టి ఇవ్వండి. అయ్యో పర్లేదండి, మోస్తాను. ఒకరికొకరు సాయం చేసుకోవాలండి. రండి, దగ్గరలో ఉండేటువంటి మ్యాన్ హోల్స్ ఉంటాయి. తల దుడుచుకోండి. థ్యాంక్ యూ అండి.
అలా కాదు, నేను తుడుస్తాను, ఇట్రండి. అయ్యో పర్వాలేదండి, నేను తుడుస్తాను, ఇట్రండి. మీరు నా తల తుడవడం రెండు అనుకోండి. ఇలా ఇలా తుడుచుకోవాలి. ఆ చీర ఇప్పండి. ఏంటి? అదే ఈ చీర కట్టుకోండి అంటున్నా, తడిచింది కదా. మీ ఆవిడ చీర నేను కట్టుకుంటే ఏం బాగుంటుందండి? ఈ చీర నేను కట్టుకుంటే బాగుంటుందా? జోక్. ఆపండి మీ జోకులు. ఏంటి ఇంట్లో మీ ఆవిడ లేదా? మై వైఫ్ ఎక్స్పెక్ట్ చనిపోయిందా? సో సారీ అండి. పర్లేదు, పోయే వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఆలోచించనండి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాను. జానే వాళ్ళే జాతే హై, ఆనే వాళ్ళే హాతే హై, ఫికర్ కై. నాకేం అర్థం అవ్వలేదండి. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని పంపించాలో ప్రకృతికి తెలుసు కదండి, మన చేతిలో ఏముంది? అదేలా? ప్రపంచంలో ఇలాంటి ఫేస్ ఒకటి ఉందని మీకు ఎలా తెలిసింది? వర్షం పడ్డం వల్ల. అది మరి ప్రకృతి గొప్పతనం అంటే. ఇంతకీ ఇది మీ ఓన్ హౌసా? హౌస్, ఓన్ హౌస్. అని హౌస్ లో ఉన్న ప్రాపర్టీస్ అంతా నా ఓనే. ఏమండి, ఈ బాల్కాన్ నుంచి, ఈ రూమ్ లో బాల్కాన్ నుంచి చూస్తే గోల్కొండ పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది. రియలీ? రండి. నలిని కూరగాయల కోసం అని బయటికి వెళ్ళింది. తల్లిల పండి మీద కూరగాయలు కొని అంటే పుచ్చులుంటాయి అంటది. ఏమో ఒక్కరోజు పుచ్చిపోయిన కూరగాయలు తిన్నా చచ్చిపోతావే పుచ్చిపోదానా? నలిని నలిని నువ్వు అయితే ఇంటికి రావ, నిన్ను నలిపినట్టు నలుపుతావు. నలిని నలిని. నిజమేనండి, గోల్కొండను మీ బాల్కనీ చూస్తే అచ్చం గోల్కొండే మీ బాల్కనీ ఉన్నట్టుందండి. మరి ఇంతకీ మీ పేరేంటండి? సహాయం. ఏంటి సహాయం? ఊరుకోండి, మీ జోకులు ఆపండి. సహాయం అనే పేరు ఎక్కడైనా ఉంటుందా? ఎందుకు ఉండకూడదు? నేను సాయం చేయడానికి పనికిరానా? అయ్యో భలే వారే, మీరు చాలా గొప్ప వాళ్ళండి. మనకి ఎవ్వరు గొప్ప కాదండి, ఇక్కడ ఈ జనాల కంటే ప్రకృతి గొప్పది. ఇందాక మీరు ఈ బాల్కాన్ నుంచి ఏం చూసారు? గోల్కొండ. ఈ బాల్కాన్ చూడండి, చార్మినార్, తాజ్ మహల్ లాగా కనిపిస్తుంది. కూరగాయల కోసం పోయినావు రావే. ఎక్కడ చచ్చింది నలిని? కాలజ్ఞానమే ప్రకృతి, ప్రకృతియే కాలజ్ఞానం. గతం ఘోషిస్తుంది, వర్తమానం వణికిస్తుంది, ప్రకృతి బొంగులో తంతు. సార్ మా భార్య కూరగాయల కోసం బయటికి వెళ్ళింది సార్. ఏం అనువలో చిక్కుకుందో తెలియదు, ఏ వరదల్లో కొట్టుకోపోయిందో తెలియదు సార్. మీకు తెలుసా? కొంచెం చెప్పరా సార్, దండం పెడతా. మీ ఆవిడ ఏ వరదలో చిక్కుకోలేదు, మరి ఒకడు వలలో చిక్కుకుంది. మా ఆవిడ అలాంటిది కాదు సార్. వాడలాంటోడే. మా ఆవిడ వలల నుంచి బయటపడే మార్గం చెప్పండి సార్. వాడన్ని మార్గాలు మూసేశాడు, నీకే మార్గము లేదు. సార్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి సార్? సిచ్యువేషన్ సమాధానం చెప్పకుండా నలిని నలిని. నిజమేనండి, తాజ్ మహల్ చూడాలంటే ఢిల్లీ దాకా వెళ్ళిన అవసరం లేదు, మీ ఇంటి బాల్కనీలోకి వస్తే చాలండి. మీ ఇండ్లే కాదండి, మీ ఇండ్లు మీరు ఒక వండర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెళ్ళొస్తాను. అప్పుడేనా? వర్షం తగ్గిందిగా, క్లోజ్నెస్ పెరిగింది. ప్రకృతి ఎలా నడిపిస్తారని నడవాలని మీరేగా చెప్పారు. ప్రకృతిని ఎదిరించి ఇద్దరం ఒకే దగ్గర ఉండలేమా? కాకి అన్నాక గూటికి చేరుకోవాలి. ఈ గుట్లోనే ఉండొచ్చుగా. కెరటం అన్నాక తీరాన్ని తాకాలి. నన్ను తాకచ్చుగా. నేను మా ఇంటికి వెళ్ళాలి. ఈ బొంగులో ప్రకృతి ఒకటి మంచి మంచి ఫలాలను వేరే వాళ్ళకి ఇస్తే పనికిరాని ఫలాన్ని మమ్మల్ని అంటగడుతుంది. బాయ్ అండి. వెళ్తా అన్నారు, ప్రకృతి అడ్డుపడుతుంది, దాన్నే ప్రకృతి అంటారు. దా కూర్చుందాంరా. ఈరోజు ఎలాగైనా మా ఆయన సర్ప్రైజ్ చేద్దామంటే నలిని 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 నలిని.
ఏమండి సహాయం గారు? ఏదో అండి ప్రకృతి ఏదో తేడా కొడుతుంది. అయ్యో ఎందుకని? ఏమో అండి, ఇందాక ఊర్మి వచ్చినప్పుడు హ్యాపీగా ఉంది, ఈ ఊర్మి వస్తే గుండెలు గప్ప 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 గుర్తుతున్నట్టుందండి. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుంది. అంతేగా రండి. బాగా తడిసిపోయినట్టున్నారు. అవునండి, ఊరు నుంచి వస్తుంటే మధ్యలో వర్షం పడింది. ఈ వర్షం ఇప్పుడప్పుడే తగ్గేటట్లేదండి. మా ఇల్లు పక్కనే, వర్షం తగ్గే వరకు మా ఇంట్లో కూర్చోవచ్చు. అయ్యో పర్లేదండి. ఫ్రెండ్ అనుకోండి. మళ్ళీ ఏమైంది సహాయం గారు? ఏమో అండి ప్రకృతి ఏదో నా డైలాగ్ నాకు రిపీట్ 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 లాగా అనిపిస్తుంది. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుందండి. అంతేగా? అంతే. అయితే పర్లేదు రండి. రండి ఇంటికి వెళ్దాం. పర్లేదండి. మా ఇంటి బాల్కనీ నుంచి చూస్తే అమరావతి పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈసారి ఏమైంది సహాయం గారు? నేను కట్టింది చూపిస్తే వాడు కట్టింది కూడా కట్టేసి చూపిస్తున్నట్టు అనిపిస్తుందంట. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుందండి. అంతేనా? అంతే. నాకు ఏ క్లోజ్ వస్తుంది కానీ రండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వస్తా. అయ్యో బయట వర్షం పడుతుందండి. సడన్ గా మీరు ఇలా మారిపోయారు. జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ బ్యాగ్ తీసుకో ముందు. నేను మా ఇంటికి వెళ్తానండి. ఏమండి నేను డ్రాప్ చేసేస్తాను రండి. చెయ్యేసారేంటి? ఫ్రెండ్ అనుకోండి. ఎప్పుడు సడన్ గా వచ్చి ఒక మాట అన్ని కొన్నావానే? కొన్నానండి. నువ్వు భలే ఫ్రెష్ కూరగాయలు. నువ్వు ఇంటికి వెళ్ళవే, నేను మళ్ళీ వస్తా. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ ఇంకా అమరావతి చూపించావంట. నువ్వు గోల్కొండ చూపించాలి. ఇక నుంచి మీ ఆవిడ్ని నా గల్లీలో కూరగాయలు పంపించు. ఇక నుంచి మీ ఆవిడ్ని పుట్టింటి కూడా పంపించకు. నీ ఇల్లు ఇటు, మీ ఆవిడ ఇటు. ఇదే మనం రెంట్కి తీసుకున్న ఇల్లు. చాలా బాగుందండి. లోపల సామాన్ చదురుపో. నమస్తే అండి. నమస్తే అండి. మేమే ఈ పక్కన రెంట్కి కొత్తగా వచ్చాం. ఓహో. నా పేరు సామ్రాణి అండి. ఏ రాణి? సామ్రాణి. సామ్రాణి. నా పేరు పలాస అండి. నైస్ మీటింగ్ పలాస గారు. థ్యాంక్ యూ సార్. నెల రోజుల నుంచి ఇంట్లో ఎవరో లేక పోసిపోయిందండి. మీరు వచ్చారు, కొద్దిగా సందడిగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కొద్దిగా మా ఇంట్లో సామాన్లను చదువుతాను, మళ్ళీ వస్తాను. అలాగేనండి. ఆన్లైన్ లో ఫోన్ బుక్ చేసింది మీరేనా సార్? నేనే. బ్యాలెన్స్ 5,000 ఇచ్చి ఫోన్ తీసుకోండి సార్. సమయానికి చేతిలో డబ్బులు లేవే. ఏమండి ఆ సాంబ్రాణి గారిని అడగండి. సాంబ్రాణి గారు, పలాస గారు తప్పుగా అనుకోకండి, అడుగుతున్నానని. అర్జెంట్ గా 5,000 అవసరం పడిందండి. ఉంటే ఇస్తారా? 2 రోజుల్లో ఇచ్చేస్తానండి. భలేవారండి మీరు. తీసుకోండి. చచ్చాడు. మన పక్కింట్లోకి మనిషి రాలేదండి, మరి మానవత్వం వచ్చిందండి. అవునే, అడిగిన డబ్బులు ఇచ్చాడే. ఇంకా నయం దేవుడం లేదు. సాంబ్రాణి గారు, పలాస గారు, మొన్న మీరు నాకు 5,000 ఇచ్చారు. 5,000 తీసుకోండి. అయ్యో భలేవారు, కంఫర్టబుల్ చూసుకొని ఇవ్వండి సార్. ఇప్పుడు తొందర ఏం లేదు. లేదండి, నేను లోన్ అప్లై చేసుకున్నాను, డబ్బు వచ్చింది, తీసుకోండి. సరే, నో ప్రాబ్లం. అదేంటి ఇంత సింపుల్ గా అయిపోతుంది? ఉంది. నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా. ఎవరిని అడగాలి? ఎర్రిపప్ప పలాస రెడీగా ఉన్నాడు. మరి ఇంకెవరు అడుగుతా? పలాస గారు. ఏంటి సాంబ్రాణి గారు? సడన్ గా 50,000 అవసరం పడింది. అవునా? కొద్దిగా ఉంటే ఇవ్వగలరా, సర్దగలరా? 2 రోజుల్లో ఇచ్చేస్తాను. భలేని వారండి. లోన్ పెట్టాడు కదా. ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్. లోన్ పెట్టాను కదా. After 2 months. ఈ సాంబ్రాన్ని ఏంటి 2 రోజుల్లో ఇస్తానని చెప్పి 2 నెలలైనా ఏం మాట్లాడేంటి? స్మూత్ గా అడిగి గుర్తు చేద్దాం. సాంబ్రాణి గారు, పలాస గారు, పేపర్ చదువుతున్నారా? అవునండి, అవును, కూర్చోండి. ఈ విషయం మీకు తెలుసా? ఏంటండి? మణికొండలో గజు స్థలం 50,000 అంట. అవునా? మళ్ళీ పేపర్లోకి వెళ్ళిపోయాడు. సాంబ్రాణి గారు, నాకు పిల్లనిచ్చి మామ 50,000 కట్నం ఇస్తానని చెప్పి ఎగ్గొట్టాడండి. 50,000 మర్చిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలియదండి. పలాస గారు, గోడకేసిన సున్నం మామ ఇవ్వాల్సిన కట్నం ఎప్పుడు రావండి. 50,000 మర్చిపోండి, 50,000 మర్చిపోండి, మనశ్శాంతిగా ఉంటది మీకు.
మా మామ ఇవ్వాల్సిన 50,000 మర్చిపోమంటున్నాడా, వీడి ఇవ్వాల్సిన 50,000 మర్చిపోమంటున్నాడా? హింట్ ఇచ్చాడు. ఇంకా లాభం లేదు, డైరెక్ట్ గా అడుగుతాను. సాంబ్రాణి గారు, మీరు 2 నెలల క్రితం నాకు 5,000 ఇచ్చారు. అవునండి, ఇచ్చాను. మళ్ళీ మీరు అది తిరిగి ఇచ్చేసారు కదా. ఆ తర్వాత నేను మీకు 50 పిలిచావా? సాంబ్రాణి గారు. ఏమండి పలాస గారు, ఏంటి మీరు టాపిక్ మధ్యలో వెళ్ళిపోయారు. అవునవును, మావాడు పిలిస్తే వెళ్ళాను. 2 నెలల క్రితం మీరు నాకు 5,000 ఇచ్చారు. అవునండి, ఇచ్చాను, తిరిగి ఇచ్చేసారు. నేను చేసిన హెల్ప్ మాటి గుర్తు చేయకండి, నాకు ఇబ్బందిగా ఉంటది. ఆ తర్వాత నేను మీకు హలో ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నాడు ఏంటి సాంబ్రాణి? ఏంటి పలాస, కోర్టులో ముద్దాన్ని పిలిచినట్టు మాటికి పిలుస్తావు ఏంటి? విషయం ఉంది కాబట్టి పిలుస్తున్నానండి. ఏంటి విషయం? 2 నెలల క్రితం నేను మీకు 50,000 ఇచ్చాను. అవును, ఇచ్చారు, నాకు గుర్తుందిగా. గుర్తుందా? ఆ 50,000 ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నానండి. వచ్చినప్పుడు ఇస్తాను. వచ్చినప్పుడు ఇస్తావా? అవే ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు నీకు దగ్గు వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా? నీకు తుమ్ము వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలుసా? డబ్బులు కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు పలాసా. డబ్బులు ఎప్పుడు వస్తో తెలిసి ఉంటే ప్రపంచ బ్యాంకు మనం ఎందుకు అప్పు ఉంటాం, మనం ఇలా ఎందుకుంటాం? డబ్బుల గురించి అడిగితే దగ్గంటా తుమ్మంటావేంట్రా? అసలు 50,000కి ప్రపంచ బ్యాంక్ సంబంధం ఏంటి? 50,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు. నేను నీకు 5,000 ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తావు నేను అడిగానా? లేదు, నువ్వు నాకు 50,000 ఇచ్చి ఎప్పుడు ఇస్తావు ఎందుకు అడుగుతున్నావు పలాసా? నాకున్న సహనం నీకు ఎందుకు లేదు, నాకు అర్థం అవ్వట్లేదు పలాసా. దేవుడా, అరే నువ్వు ఇచ్చింది 5,000 రా, నేను 50,000 ఇచ్చాను నీకు. అవునరా, రెండింటి మీద గాంధీ బొమ్మలే ఉన్నాయి. నువ్వు ఇచ్చిన నోటు మీద మీ తాత బొమ్మ, నేను ఇచ్చిన నోటు మీద నా తాత బొమ్మ ఏం లేదు. నేను కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాను లేపో. ఇస్తా లేపో. అవసరం 50,000 ఇచ్చాను ఇడికి. ఏమైందండి? ఏం లేదే, సాంబ్రాణి గారికి అవసరం అంటే 50,000 ఇచ్చాను. ఇప్పుడు అడిగితే కంఫర్టబుల్ చూసుకొని ఇస్తాడంటే మీరండి, నేను అడుగుతాను. వద్దు మీరు ఇంట్లోకి వెళ్ళండి. ఇలా చేసేసి ఇల్లు గుల్ల చేస్తున్నారు. మీరు ఇంట్లోకి వెళ్ళండి. Come on, you can do it. సాంబ్రాణి అన్నయ్య, ఓ సాంబ్రాణి అన్నయ్య, బయటికి రా ఒకసారి. ఏంటమ్మా? వాళ్ళకి తెలియకుండా నీకు ఇచ్చిన 30,000 ఇచ్చాయి, నేను దండం పెడతా. నేను తెలిస్తే చంపేస్తాడన్నయ్య. 2 రోజులు ఇస్తానులే మాపో. 2 నెలల నుంచి 2 రోజులు ఇస్తా, 2 రోజులు ఇస్తా అంటున్నావు. ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. అంటే ఇంట్లో డబ్బులు పెట్టుకొని ఇవ్వట్లేదమ్మా నేను. ఇవ్వట్లేదు అడుగుతున్నా. వాడు అడిగేటప్పుడు మెల్లగానే అడిగాడు, నేను అడిగితే ఏంటి ఇంత వైలెంట్ గా అడుగుతున్నాడు వాడు. ఏం జరిగింది? నీకేం జరిగిందో నాకు అదే జరిగింది. ఆ 30,000 వాడు ఇస్తాడో ఎగ్గొడతాడో నాకు భయంగా ఉందండి. 30,000 కాదే, 50,000. అదే ఆ 50,000 ఎగ్గొడతాడేమో భయంగా ఉందండి. అర్ధరాత్రి, ఆ రోజు midnight. ఏంటో అప్పిచ్చి మళ్ళీ అర్ధరాత్రి దొంగలా తిరగాల్సి వస్తుంది. సాంబ్రాణన్నయ్య, ఎవరు ఈ అర్ధరాత్రి మధ్యరాత్రి ఏంటి? 30,000 నాకు ఎప్పుడు ఇస్తావా అని అడగడానికి వచ్చానన్నయ్య. అంటే టైం పాడు లేదమ్మా నీకు? టైం పాడు అర్ధరాత్రులు పరిగెత్తుకుంటూ వస్తావు. అరవకన్నయ్య, ఆయన లేస్తారు, చంపేస్తారు. నోరు మీచుంటే నా నోరు మీస్తావా నువ్వు? నోరు మీస్తావా అని అడుగుతున్నా. ఏంటి అర్ధరాత్రి ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ 30,000 గురించి అడగడానికి వచ్చానండి. పనికి మాలందానా? 30,000 కాదే, 50,000. నేను అడుగుతాను కదా, అర్ధరాత్రి నువ్వు అడగడం అంటే పద. నాకు పడుకుంటే నిద్ర పట్టట్లేదండి. కళ్ళ ముందు ఆ 30,000 తిరుగుతున్నాయండి. 30,000 కాదే, 50,000. పలాసా, ఏంటి సాంబ్రాణి? నువ్వు దొప్పుతున్నావు, రాత్రి మీ ఆవిడ దొప్పుతుంది. ఇదేం పద్ధతి బాగాలేదు. 10,000 ఇవ్వు. నీ యొక్క అప్పు కోసం అడుగుతున్నా. నా హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఉంటాడు, వారి దగ్గర నీ 50,000 తీసుకొని వస్తాను. ఆ ఛార్జీలు కొద్దిగా లేవు, ఆ డబ్బులు ఎప్పుడు వస్తావు? సాయంత్రం కల్లా వస్తానులే. ఇదిగో ఓ దొబ్బుతున్నారు. ఈ సాంబ్రాణి ఏంటి ఇంకా రాలేదు? సాయంత్రం వచ్చేస్తాను అన్నాడే. సాంబ్రాణి వచ్చావా? మీ ఫ్రెండ్ కలిసావా? కలిసాను. ఏమంటాడు? వెళ్ళగానే అప్పు అడగలేము. రోజంతా తిరిగాం ఇద్దరం కలిసి. సరే సాయంత్రం వెళ్ళి బార్కి తీసుకెళ్ళా. కొద్దిగా మందులో ఉంటే అడగచ్చులే అని. 6,000 బిల్ అయింది. మనిషి లేతే లేవడే ఫుల్ గా దాగి పడుకున్నాడు. నాకే తెలుసు 3 పెక్కులకు అవుట్ అవుతాడని వాడు. ఇంకా వాడు లేసేటట్లు లేడని చెప్పి మళ్ళీ యాస్టేజ్కి మళ్ళీ వెనక్కి వచ్చేసా. ఇప్పుడు నాకు నువ్వేం చెప్తున్నావురా? ఇంత చెప్పిన తర్వాత ఏం చెప్తావని అడుగుతావంటే పలాసా నువ్వు? 60,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు. 50 కదా. ఉదయాన్నే పొద్దున్నే
నీకు 10,000 ఇచ్చాను కదా. అది నా కోసం ఇవ్వాలా, నీ అప్పుల కోసం వెళ్ళడానికి కన్వీన్స్ ఇచ్చావు నాకు. అప్పులో కలుపుతావు దాన్ని నువ్వు. నా కోసం వెళ్ళానా, నీ డబ్బుల కోసం వెళ్ళింది నేను. నాకే ఇంకా ఇవ్వాల ఒక రోజు పక్క. సరే ఆ 10,000 సంగతి అలా ఉంచు. 50,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు. 50 నేను నీకు 5,000 ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇస్తావని అడిగానా? నేను హట్టెడ్ పలాసా, ఐ హట్టెడ్ నీతో కచ్చి. అన్నయ్య ఆయనతో కచ్చి అంటే అన్నావు గానీ నాతో మాత్రం కచ్చను కన్నయ్య. ఆ 30,000 ఇచ్చాను నేను. 30,000 కాదే 50,000. 50,000 అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. నువ్వు ఉండమా, మొదటిగా లేదు మగడా అంటే పెసరపప్పు నువ్వు పెళ్ళమా అన్నాడట. మొదలు అలా ఉంది నువ్వు చెప్పేది. అనవసరంగా 50,000 ఇచ్చి ఇరుక్కున్నానే. నేను కూడా ఇరుక్కున్నానండి. నువ్వు ఇరుక్కోవడం అంటే? అంటే అదే మీరు ఇరుక్కుంటే నేను ఇరుక్కున్నట్టు కాదా అంటున్నానండి. ఏమిటో దీని రెస్పాన్సిబిలిటీ. ఏమే త్వరగా వెళ్దాం. సామ్రానే ఎక్కడికి వెళ్తున్నావురా? మలేషియా వెళ్తున్నాను. మలేషియా వెళ్తున్నావా? మా ఆవిడ 10 రోజులు ఇంట్లో ఖాళీగా ఉన్నాం, సరదాగా టూర్ వెళ్తాం అంటే 10 రోజులు మలేషియా వెళ్తాను నేను మా ఆవిడ కలిసి. నాకు ఇవ్వాల్సిన 50,000 ఇవ్వకుండా నీ పిల్లల్ని మలేషియా సింగపూర్ తీసుకుని వెళ్తారా? ఇది పద్ధతేనా? అడిగితే నీ అప్పు గురించి అడుగు, నా పర్సనల్ విషయాలు అడుగు. నా కాలుద్ది. ఓ నువ్వు 50,000 ఇచ్చా అని చెప్పి నా ఆనందాన్ని నా సంతోషాన్ని మూట కట్టుకొని పెట్టుకోలేను కదా. ఏమైందండి? నా 50,000 ఇమ్మంటాడు, భార్యని తీసుకొని మలేషియా వెళ్తున్నాడే. ఏంటన్నయ్య ఇది? అలా ఎలా కుదురుతుంది? ముందు నాకు ఆ 30,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య. 30,000 కాదే 50,000. నీ బాధ ఇది, నా బాధ నాది. 50,000 ఇచ్చేసి వెళ్ళన్నయ్య, నీకు పుణ్యం ఉంటుంది. ఉండమన్నా ఎందుకు సాగొడతావు? సరే 50,000 ఇచ్చేసి వెళ్తాను. మనం ఇద్దరం మధ్యలో ప్రామిసరీ నోట్ రాయించుకున్నాం కదా, ఆ నోట్ తీసుకురా. 50,000 ఇచ్చేసి వెళ్తాను. నీకు 50,000 ఇచ్చిన ప్రామిసరీ నోట్ ఎక్కడ రాసుకున్నారా? రాసుకోలేదా? ఎవడరా నువ్వు? ఈయన ఎక్కడైనా చూసావా? చూడలేదండి. నేను చూడలేదా? ఎవడిడు? 50,000 నన్నే ఎవడరా నువ్వు అని అడుగుతారా? నువ్వు బాగుపడరా? అన్నయ్య సామ్రాన్ అన్నయ్య అన్నందుకు నాకు బాగా సున్నం పెట్టి 30,000 ఇవ్వకుండా వెళ్ళిపోయావు కదా. 30,000 కాదే 50,000. 3 రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్తే మా ఆయన జోబిలో నుంచి సంవత్సరం పాటు 10, 20, 30 దొంగతనం చేసి 3 ముళ్ళేసిన వాడికి కూడా తెలియకుండా నీకు 30,000 ఇచ్చాను కదా అన్నయ్య. నువ్వు 30,000 ఇచ్చేవాడికి ఆ సాంబ్రాణి గారు నీకు తెలియకుండా నాకు తెలియకుండా నీకు సాంబ్రాణి పొగేశాడు. లోపలికి వెళ్ళి పాయసం రెడీ చేయి. సరేనండి. హలో నానా, ఎక్కడ దాకా వచ్చావు? బస్ స్టాండ్ దాకా వచ్చావా? అయితే డైరెక్ట్ గా ఆటోలో ఇంటికి వచ్చినా? జాగ్రత్త నానా. ఓకే శివకుమార్ గారు. ఏంటి కృష్ణారావు గారు? ఏమేవ్ పాయసం పట్రా. ఇదిగోండి పాయసం. పాయసం తీసుకోండి. ఏమిటి విశేషం? ఇవాళ మా పెళ్లి రోజు అండి. ఓ విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. మీ పెళ్లి రోజు ఎప్పుడండి? ఆగస్టు 15. స్వాతంత్రం వచ్చిన రోజు. నాకు స్వతంత్రం పోయిన రోజు, దీనికి అధికారం వచ్చిన రోజు. పద. ఒరే కుమార్, అమ్మా చెప్ప పెట్టకుండా వచ్చేసేవేంటే? చెప్పి రావడానికి నేనేమన్నా చుట్టానారా? రమ్మండ్రా, చూడాలనిపించింది వచ్చేసాను. ఏమో కోడలి పిల్ల బాగున్నావా? బాగున్నాడు అత్తయ్య. నేను లేనుగా, బానే ఉంటావులే. బాగా చెప్పారు. రండి కాలు కడుకుందాం. అరే కృష్ణ నానా వచ్చేసారా? వచ్చానురా. నానా ఇవాళ మాది పెళ్లి రోజు, మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. పిల్ల పాపలతో చల్లగా ఉండండి రా. థ్యాంక్ యూ నాన్న. మీ అమ్మే బతికుంటే 10 కూరలు 10 స్వీట్లని ఇల్లంతా హడావిడి చేసేది. మావయ్య ఇంట్లోకి రండి మావయ్య. పదమ్మా పద. కృష్ణ దిండే దుప్పటి ఆ చాప తీసుకురా, బయట హాల్లో పడుకుంటా. బయట చలి పడుతుంది నాన్న. మీ నాన్న పులికే భయపడు, చలికేం భయపడతారా? ఒకవేళ చలి పుడితే లోపలికి వచ్చి నాన్న చేస్తానులేరా. ఓకే నాన్న. పడుకోపోను. నేను బయటే పడుకుంటా లేరా చిన్నోడా?
అమ్మా బయట చలి పడుతుందమ్మా, లోపల పడుకో. హాయిగా బయట పడుకుంటాలే, చల్లగాలిస్తుంది పద. కొడుకు దగ్గర వచ్చినట్టున్నారు. అవునండి, ఈ ఎదవంటే నాకు ఏమో ప్రేమ అనుకోండి. ఈ వయసులో పిల్లల్ని ఇష్టపడకపోతే ఎవరిని ఇష్టపడతాంలేండి. మీ పేరేంటో? కాంచన. నా పేరు నందగోపాల్ అండి. ఆయన మీ కొడుకులా లేడండి, మీకు తమ్ముళ్ళ ఉన్నాడు. నాకు చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన సంవత్సరానికి వాడు పుట్టాడు. వాడు పుట్టిన సంవత్సరానికి ఆయన దుకాణం కట్టేశాడు. ఏమన్నారు? వాడు పుట్టిన సంవత్సరానికి ఆయన దుకాణం కట్టేశాడు అన్న. గంట కొట్టింది ఇక్కడ. అయ్యో ఎలా దగ్గరికి రావాలా అడగటానికి? బావిలో బకెట్ పడింది, తీస్తానే అని బావిలోకి దిగాడు. బకెట్ రాలేదు, ఆయన రాలేదు. నా ఐదతనం పోయింది, ఒంటరితనం మిగిలింది. ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసులేండి. అంటే మీ ఆవిడ కూడా? మీ ఆయన బకెట్ తన్నేసినట్టు మా ఆవిడ బిందె తన్నేసింది. ఒంటరితనం అంటే ఎంత నరకమో కదండి. మామూలు నరకం కాదు కాంచన గారు. నా జీవితం పాడగాను, జీవితంలో రుచి లేదు, పసి లేదు. నానా చలి పడుతుందా? లేదు రాదా, పుడితే చెప్తాను, లోపల వెళ్ళి పడుకోపా. అలాగే నాన్న. వీడికి 25 సంవత్సరాలు వచ్చిందో లేదో నాన్న పెళ్లి చేయన్నాడు. నా 25 సంవత్సరాలు నా పెళ్ళం పోతే మా నాన్న పెళ్లి చేసుకొని ఒక మాట అడగలేదు దరిద్రుడు. అప్పటికి అర్థం చేసుకుంటాడని మా నాన్న కానీ పెళ్లి సినిమా వాడికి 4 సార్లు చూపించా. నందగోపాల్ గారు, మా అమ్మకు పెళ్లి అనే టైటిల్ తో సినిమా ఏమన్నా వచ్చిందంటారా? లేదా ఈ నా కొడుకు చూపిద్దామని. ఆయన వీళ్ళకి చూపించి ఏం లాభం లేండి. పెద్ద పెద్ద చదువులు చదువుతారు కానీ పెద్దవాళ్ళ మనసులో ఏముందో అర్థం చేసుకోరు దరిద్రులు. బయట చలిగా ఉందా? అబ్బా లేదురా, చలి పెడితే లోపలికి వస్తానని చెప్పాను కదా, నువ్వు పోయి పడుకోపో. సరే అమ్మా. కాంచన గారు, మీ కొడుకు వచ్చి అమ్మ నీకు చలిగా ఉందని అడుగుతున్నాడు. నా కొడుకు వచ్చి నాన్న నీకు చలిగా ఉందని అడుగుతున్నాడు. కానీ మన ఇద్దరం చలిలో ఎందుకు పడుకుంటున్నా దరిద్రులు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళిద్దరు. నానా చలి ఏమైనా పుడుతుందా? పుట్టట్లేదురా, పడుకోపో. నేను పుడతానే చెప్తానంటున్నాను కదా. సరే నాన్న. దరిద్రుడా. కాంచన గారు చెప్పండి నందగోపాల్ గారు. మీ ఆయన పోయిన తర్వాత మీకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏం రాలేదా? ఎందుకు కాలేదు? కొన్ని 100 సార్లు వచ్చింది. కానీ ఈ పాడు సమాజం సూటిపోటి మాటలతో గుండెల్లో గుండు సూదిలో గుచ్చుతుందని గుండెను గుండ్రాయి చేసుకొని బండ్రాయి మీద నీళ్లు చల్లుకుంటూ బతుకుతున్నా. అవునా? ఈ సమాజం గురించి ఆలోచించి ఇద్దరు జీవితాలు సంకనాకించుకున్నా. కాంచన గారు పడుకుంటున్నారా? ఏం చేస్తామండి, కాటికెళ్లే వయసులో దేవునికి మా పెళ్లి జరిగేలా చూడు అని కోరుకోవాల్సి వస్తుంది. మీది కాటికెళ్లే వయసు కాదండి, మరి కాటిక పెట్టుకునే వయసు అండి. అంత మాట్లాడిన మాటలు చాలు గాని నిద్ర వస్తుంది, పడుకోండి నందగోపాల్ గారు. కాంచన గారు కాసేపు మాట్లాడొచ్చుగా. మీతో మాట్లాడాలని నాకు ఉంది నందగోపాల్ గారు. మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం చూస్తే ఆ సమాజం వేరే ఏం నిందలేస్తుందో అని భయం అండి. జీవితం పాడగాను సమాజాన్ని భయపడి బతకాల్సి వస్తుంది. కాంచన కళ. కోటలోని మొనగాడా పేటకు వచ్చావా జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో. కోటలోని చిన్నదానా వేటకు వచ్చానే జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే. వదండి నందగోపాల్ గారు, వదండి నందగోపాల్ గారు, వద్దు. ఇదంతా కళ, నిజం అనుకున్నా. జీవితం అంతా నాకు కణమే సరిపోయింది. దడుచుకుందంటే దానికల్లా నేను వెళ్ళట్టున్నా. కల్లో ఎలాగ వెళ్ళానుగా. ఏమో చలి పుడుతుంది, కొద్ది పక్కకి వెళ్దాం. మా మామయ్య ఏంటి దీని పక్కన పడుకు? ఏమైంది? మీ నాన్న పక్కింటి ఆవిడ పక్కన పడుకున్నాడండి. ఏంటో నువ్వు మాట్లాడేది? కావాలంటే నేను చూపిస్తారండి.
చూడు ఎలా పడుకున్నాడు. ఏమండి ఇందాక అక్కడే పడుకున్నాడండి మీ నాన్న. పద లోపల పద. ఈ అమ్మ మా కోడలు ఒకటి నీ ఈ పక్క నుంచి చలి పెడితే ఆ పక్కకి వెళ్తే పక్క దేశానికి వెళ్ళినట్టు అరుస్తుంది. కొన్ని చూసినట్టు వదిలేయాలమ్మా. వాళ్ళెందుకు వదులుతారులేండి నందగోపాల్ గారు. కాంచన గారు మీకు నిద్రపోలేదా? నిద్ర పాడు నిద్ర. అటు ఇటు పొర్లేసరికే నా నిద్ర మొత్తం పోయింది. అప్పుడే తెల్లారిపోయింది. అయినా మన జీవితం కూడా ఈ దుప్పట్లాగా ఎప్పుడో మరతడిపోయింది లేండి నందగోపాల్. అంతలే కాంచన గారు, మళ్ళీ రాత్రి ఎప్పుడు అవుద్దు ఏమో. ఏంటమ్మా నన్ను అదోలా చూస్తున్నావు? నాకేదో కన్ఫ్యూజన్ గా ఉంది మామయ్య. చాలా రోజుల తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నన్ను కనిపిస్తే మీకు దండం పెడతా, అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? కూరగాయలకు మామయ్య. కూరగాయలను తీసుకొస్తానులే గాని ఈ దుప్పటి లోపలి తీసుకెళ్ళు. సరే మామయ్య. కాంచన గారు, నన్ను చూడకు, లోపల పాలు పొంగింది, లోపల చూసుకోమప్పు. కాంచన గారు. ఏంటండి నందగోపాల్ గారు? కూరగాయలకు వెళ్తున్నాను, వస్తారా? ఒక్క నిమిషం అండి. ఒరే కుమారు, ఆ కూరగాయలకి వెళ్ళేసి వస్తారా? బుట్ట కాస్త అందుకో. నిన్నే కూరగాయలు వారానికి సరిపడా తెచ్చానమ్మా, ఇంకెందుకు? అబ్బా ఇంకొన్ని తెస్తాలేరా, ఇంకో వారం ఉంటాయి. ఏం చెడిపోతాయా? పదండి నందగోపాల్ గారు. 4 గంటల తరువాత 4 గంటలు అయిపోయింది, కూరగాయలకి వెళ్ళిన అమ్మ ఇంకా రాలేదేంటి? కృష్ణారావు గారు, కృష్ణారావు గారు. ఏంటి శివకుమార్ గారు? కూరగాయలకి వెళ్ళిన మా అమ్మ ఇంకొంతవరకు రాలా. మీ అమ్మ రాకపోతే నన్ను అడుగుతారేంటండి? మా అమ్మని తీసుకెళ్ళింది మీ నాన్న కాబట్టి నేను అడుగుతున్నా. తీసుకెళ్ళింది మార్కెట్ కే కదా, హనీమూన్ కాదు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వస్తే చెప్పండి. చెప్తానండి. ఇదే కృష్ణారావు హనీమూన్ గిన్నీమూన్ అని. 8 గంటల తరువాత 8 గంటలు అయిపోయింది, మా అమ్మ ఇంకా రాలేదు. ఏమైందండి? 8 గంటలు అయిపోయింది, మా అమ్మ రాలే ఇంకా. అబ్బా వస్తుందిలేండి, ఎందుకంత కంగారు? నోర్వై పోయింది మీ అమ్మ కాదు మా అమ్మ. ఇగో కృష్ణారావు, కృష్ణారావు తలుపుది. ఏంటి శివకుమార్? మీ నాన్న మా అమ్మని తీసుకెళ్ళి 8 గంటలు అయింది, ఇంతవరకు రాలా. మా నాన్న కూడా వెళ్ళాడు, నేను టెన్షన్ పడ్డానా? ఎందుకయ్యా టెన్షన్ పడతావు? మీ నాన్న వెళ్తే నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఇక్కడ మా అమ్మ వెళ్ళింది కాబట్టి నాకు టెన్షన్. మధ్యలో నీగోలంటే ఏం లేదండి, మొన్న మీ నాన్న ఆవిడ పక్కన పడుకొని బాగా మాట్లాడడం కళ్ళారా చూసా. ఏంటి మీ మామయ్య మా అత్తయ్య ఇద్దరు కలిసి రాత్రంతా మాట్లాడుతూ కూర్చున్నారా? అంటే నాకు అర్థమైపోయింది, మీ మామయ్య మా అత్తయ్య లేచిపోయాడు. మా అత్త లేచిపోయింది. ఏం మాట్లాడు నువ్వు? నలుగురు ఉన్నారంటే మొత్తం మరి పరువు పొద్దే. కిషారావు, కిషారావు, మా అమ్మ కనుక రాలేదనుకో నీ మీద మీ నాన్న మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి బొక్కలు వేసి నొక్కి కొట్టిస్తా. ఇక్కడ అమ్మా, అమ్మా నువ్వు లేచిపోలేదమ్మా. నువ్వు లేచిపోలేదా? మీ ఇద్దరు కలిసి లేచిపోయారేమో అనుకున్నాలే. కోడలి పిల్ల, నువ్వేమనుకున్నావురా? అందరూ క్లారిఫై చేసిన తర్వాత నేను క్లారిఫై అయ్యాను డాడీ. ఓహో చూసావా కాజన్ గారు, మనం 4 గంటలు కనబడకపోతే వీళ్ళందరూ కలిసి మన మీద ఎంత పెద్ద నిందలు మోపారో. వీలే కాదు, నాగబాబు గారు, రోజా గారు కూడా మనం పోయారనుకున్నారు. సరే అందరు క్లారిటీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఉండి వెళ్ళాము. కాంచన గారు ఇంక వెళ్ళిపోదాం, పదండి. రండి కాంచన గారు. ఏంటయ్యా ఎట్ట వచ్చి అటు వెళ్ళిపోతున్నా? నాకేం అర్థం కావట్లా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? రాత్రి వాళ్ళిద్దరూ చల్లే డిసైడ్ అయ్యారు, క్లారిటీ కోసం మన దగ్గరికి వచ్చారు. ఎందుకని నీ వయసు ఎంత? 26. నాది 29. నువ్వు తమ్ముడు, నేను అన్న, ఇది ఫిక్స్. నేను ఫిక్స్ అవును. వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత నువ్వు నేను ఫిక్స్ అవ్వడం, మన ఇద్దరు బ్రదర్స్. అక్క వీళ్ళు ఫిక్స్ అయ్యా.